హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇవాళ నేను మీకు ఒక అమ్మాయిని పరిచయం చేయబోతున్నాను. ఇది వచ్చేసి లైక్ ఇల్లేనండి, ఇదేంటి షోరూమ్ ఏం కాదు. నార్మల్గా మనం ఎలా అయితే ఉంటామో సేమ్ అలాగే వాళ్ళు ఇంట్లో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, ఇదండి మొత్తం ఇక్కడ వాళ్ళ ఇంట్లోనే సెట్ చేసేసుకున్నారు. ఇలాగా ఇంట్లో ఉండే అమ్మాయి బిజినెస్ చేయడము, తను ఎలా సక్సెస్ అయ్యింది అవన్నీ నేను ఒకసారి మీకు పరిచయం చేపిస్తాను. ఓకే, ఈ ప్రోడక్ట్ ఏంటి ఇదంతా తన మాటల్లోనే విందాం. ఓకేనా, నేను ఇప్పుడు పరిచయం చేపిస్తాను. హాయ్ అండి, మీ పేరు, మీ ఇంట్రడక్షన్ అన్నీ మా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరికీ చెప్పేసేయండి. ఈ బిజినెస్ ఏంటి వాళ్ళకి మొత్తం అర్థమయ్యేలాగా చెప్పండి. ఓకే, మీ పేరు మ్యామ్? నమస్కారం, నా పేరు మంజుల. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత నేను హౌస్ వైఫ్గానే ఉన్నా. ఇద్దరు పాపలు నాకు. ఆ తర్వాత ఖాళీగానే ఉన్నాను. అంటే ఈ బిజినెస్ లో నేను ఒక ఆర్సిఎం బిజినెస్ అని డైరెక్ట్ సెల్లింగ్ మెథడ్, అంటే డైరెక్ట్ కంపెనీ నుంచి కన్స్యూమర్ కి అందుతుంది. ఏ ప్రొడక్ట్ అయినా మధ్యలో ఎలాంటి ఉండరు అన్నమాట, మీడియేటర్స్ ఎవ్వరు ఉండరు. డైరెక్ట్ కంపెనీ నుంచి కన్స్యూమర్ కి అందుతుంది. అది ఎలా అనేది నేను నెక్స్ట్ వివరిస్తాను. అసలు నేను ఇందులో వెల్కమ్ అవ్వడానికి కారణం ఏంటి, అసలు ఇందులో బెనిఫిట్స్ ఏముంది అనేసి తెలుసుకుంటే, నార్మల్గా దీన్ని వెల్కమ్ చేసింది మా బాబాయ్ గారు, గోపి అనే ఆయన. ఇందులో మెయిన్గా మనం యూజ్ చేయాలండి ప్రొడక్ట్స్ని. యూజ్ చేసిన తర్వాత దీని గురించి మనం వేరే వాళ్ళకు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకు 100% కాన్ఫిడెంట్ రావాలి ఏ ప్రోడక్ట్ పైననైనా. ఇప్పుడు నా ప్రోడక్ట్ 100% ఉంది అంటే మనం యూజ్ చేసిన తర్వాతనే తెలుస్తుంది. అదే సేమ్ ప్రోడక్ట్ని మనం వేరే వాళ్ళని యూజ్ చేయించడానికి ట్రై చేయాలి. అంటే మనం యూజ్ చేసిన తర్వాతనే వేరే వాళ్ళకి యూజ్ చేయించడం అనేది జరుగుతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు ఈ బిజినెస్ లోకి ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? ఈ బిజినెస్ లోకి నేను స్టార్ట్ అయ్యి 2018లో నవంబర్ 25 రోజు నేను ఈ బిజినెస్ లో వెల్కమ్ అయ్యాను. ఆ తర్వాత నేను 20,000 స్టాక్ జస్ట్ నా డిస్ప్లేలో, అంటే టీవీ పక్కన ఉన్న ప్లేస్ లో పెట్టుకున్నా. ఆ తర్వాత నుంచి మెల్లమెల్లగా నా పక్కన ఉన్న వాళ్ళకు, మా ఫ్రెండ్స్ కి కానీ వేరే వాళ్ళకు సజెస్ట్ చేయడం జరిగింది. మెల్లమెల్లగా నా బిజినెస్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. అంటే ఎలా ఇంప్రూవ్ అయిందంటే, మనం కాన్ఫిడెంట్ గా ఏ విధంగా యూజ్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా కాన్ఫిడెంట్ వచ్చిందో, అదే విధంగా వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళకు కూడా కాన్ఫిడెంట్ వచ్చి తర్వాత వాళ్ళు యూజ్ చేయడం అనేది జరిగి వేరే వాళ్ళకు కూడా యూజ్ చేయించడం జరిగింది. అలా నా టీం అనేది పెద్దగా బిల్డ్ అయిందనమాట. అంటే టైం మల్టిప్లికేషన్ చేసుకున్నా మేడం నేను ఇక్కడ సక్సెస్ అవ్వడానికి. ఎవరైనా ఇక్కడ టైం మల్టిప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఉన్నారనుకోండి, ఆయన ఏం చేస్తాడు, టైం మల్టిప్లికేషన్ చేసుకున్నాడు. ఆయన పెద్ద ఎడ్యుకేషన్ కాదు, 6th క్లాస్ ఫెయిల్యూర్ ఆయన. అయినా కానీ ఎంత సక్సెస్ లో ఉన్నారు అంటే ఆయన అందరి టైంని మల్టిప్లై చేసుకున్నాడు. అదే విధంగా ఈ బిజినెస్ లో కూడా టైం మల్టిప్లికేషన్ అనేది ఉంటుంది. అలా మనం ఒక 2 hours 24 hours ఉంది మనకి, కానీ దాన్ని 48 hours చేసుకోలేము కదా మనం పని చేయాలి అన్న. అలా దీంట్లో మనం టైం మల్టిప్లికేషన్ చేసుకొని వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళు పని చేసినా కానీ మన ఇంట్లో ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది. ఏ విధంగా అంటే మీడియేటర్స్ లేకపోవడం వల్లనే ఈ అమౌంట్ అనేది మనకి క్రెడిట్ అవుతుంది. ఓకే, అంటే ఇది ఇంకా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ నుండి కస్టమర్కి వెళ్తుంది కాబట్టి రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి అంటారు. అంటే నెంబర్ 1 క్వాలిటీతో పోల్చుకుంటే 30% ఇది తక్కువ ఉంటుంది. దీంట్లో వెల్కమ్ కావాలి 30% తక్కువ అంటే ప్రైస్ లోనా, క్వాలిటీలోనా? క్వాలిటీలో నెంబర్ 1 మేడం. ప్రైస్ లో మనం ఇప్పుడు బయట మీరైతే ఏదైతే డిమార్ట్లలో వెళ్ళి తీసుకుంటున్నారో అక్కడ ఇప్పుడు బ్రాండ్ అని చూస్తారు కొందరు. అట్లా బ్రాండ్ చూసి తీసుకొచ్చిన వాటికంటే 30% కాస్ట్ లో తక్కువ ఉంటుంది, కానీ క్వాలిటీలో నెంబర్ 1 ఉంటుంది. వాటికంటే బెస్ట్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. ఏంటంటే ఇప్పుడు మీరు నార్మల్ గా చూడొచ్చు, దాని బ్యాక్ సైడ్ ఉన్న వాటిని కూడా చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. మీరు యూజ్ చేసిన తర్వాత దానికి దీనికి కంపారిజన్ కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ గురించి చెప్పొచ్చా మేడం? ప్రోడక్ట్స్ గురించి ఒక తర్వాత చూద్దాము. అంటే మీకు ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది? అంటే మిమ్మల్ని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి జాయిన్ అవ్వాలనుకుంటారు కదా, వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? నార్మల్ గా నేను 2018లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత కంటిన్యూస్ గా నేను 20,000 సేల్ చేయడం అనేది జరిగింది ఇంట్లో ఉండి. అంటే మా సార్ కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా నేను ఒకదాన్ని 20,000 సేల్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ కి అడ్వర్టైజ్మెంట్ లేదు,
నేనే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ 20,000 సేల్ చేశాను. అంటే తర్వాత నెక్స్ట్ 2019 అక్టోబర్ 2కి గాంధీ జయంతి రోజు సెకండ్ రోజు నేను షాప్ పియూసి అనేది తీసుకున్నాను అనమాట. ఓకే. ఏజెన్సీ తీసుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్ ఏజెన్సీ తీసుకోవడం వల్ల అంటే ఎక్కువ ఏమంటారు మనం టీమ్ అనేది ఎక్కువగా బిల్డ్ చేసుకోవచ్చు, తొందరగా సక్సెస్ అవ్వచ్చు. ఆ విధంగా నేను తీసుకోవడం అనేది జరిగింది 2019లో. అప్పటి నుంచి ఫస్ట్ నా షాప్ సెల్లింగ్ 50,000 అయింది స్టార్టింగ్ లో. మా వాళ్ళందరూ కూడా చాలా బాగా భయపడ్డారనమాట, సక్సెస్ అవుతుందో లేదో, ఇంత అమౌంట్ పెట్టేస్తుంది అనేసి. ఆ తర్వాత మెల్లగా నెక్స్ట్ మంత్ అంటే నేను అక్టోబర్లో తీసుకున్న తర్వాత నవంబర్లో మేము ఢిల్లీ వెళ్ళాం. ఈ కంపెనీ అసలు ఏంటి, దీని గురించి ఏంటి అనేది అక్కడ చాలా పెద్ద ఎడ్యుకేషన్ జరిగింది. అక్కడ త్యాగరాజ్ స్టేడియం చాలా పెద్దది ఢిల్లీలో. ఎంత పెద్దదంటే అంత అందులో పూర్తిగా నిండిపోయి సగం మంది బయట తిరిగారనమాట. కొంతమంది బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది లోపలికి వెళ్ళారు. ఆ విధంగా అక్కడ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆర్సీఎం బిజినెస్ ఇంతమంది చేస్తున్నారా, షాక్ అయిపోయినా. తర్వాత దీన్ని నేను ఎలాగో సక్సెస్ అవ్వాలి అనేసి గట్టిగా అనుకున్నా. ఆ తర్వాత నుంచి నెక్స్ట్ నవంబర్లో నేను లేకున్నా కానీ నా షాప్ సెల్లింగ్ 1 lakh వరకు వెళ్ళింది. 1 lakh వరకు వెళ్ళింది. డిసెంబర్లో నాకు ఒక ఫ్రెండ్, నా ఫ్రెండ్కి చెప్పానమాట. నా ఫ్రెండ్ ఇక్కడ తుగ్గూడలోనే ఉంటుంది. తనకు సజెస్ట్ చేసిన తర్వాత తను డిసెంబర్లో జాయిన్ అయింది. డిసెంబర్లో జాయిన్ అయ్యి తను 3 months కంటిన్యూస్గా వాడిన తర్వాత ఇప్పుడు తను కూడా ఒక పియూసీ అనేది పెట్టుకుంది. ఆమె కూడా సేమ్ నాలాగనే బిజినెస్ చేస్తుంది. ఆమె కూడా నా దగ్గరలోనే సక్సెస్లో ఉంది. మెల్లమెల్లగా తను కూడా బిల్డ్ అవుతుంది. ఒక్క కానిస్టేబుల్ వైఫ్ తను. అంటే తనకు చాలా తనకి ఏ ప్రాబ్లమ్స్ లేదు, అన్ని విధాలా ఉన్నాయి తనకి. అయినా కానీ ఈ బిజినెస్ చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఇందులో ఈ బిజినెస్ ఎందుకు చెయ్యాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంటుంది ఇందులో. దాని గురించి చాలా మంది తెలుసుకొని ఆ తర్వాత దీన్ని చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు మీ దగ్గర ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి మేడం? మా దగ్గర అన్ని గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒక 90% ఉంటుంది, ఒక 10% ఉండదు. ఏది ఉండదు అంటే ఒక చింతపండు, తర్వాత కొన్ని ఏమంటారు సాజీరా లాంటివి కొన్ని, అంటే ప్యాక్ లేకుండా పౌడర్ అయితే ఉంటుంది. కొన్ని ఉండవు, 90% ఉంటాయి అన్నమాట. ఓకే. మీ దగ్గర ఏమున్నాయో వాటి గురించి మాకు కొంచెం అవగాహన ఇస్తారా? మా సబ్స్క్రైబర్స్ కి, చూసే వాళ్ళందరికి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా ప్రొడక్ట్స్ గురించి. ఓకే మేడం, ఒకసారి చూపించండి ఏమేమి ఉన్నాయి అనేసి. ఓకే అండి, ఇప్పుడు ఏ ప్రొడక్ట్స్ ఉంటాయి అనేసి మీరు అడిగారు కదా. మా దగ్గర గుడ్ మార్నింగ్ మనం లేవగానే పేస్ట్తో స్టార్ట్ చేస్తాం మన లైఫ్ని. పేస్ట్ ఏంటంటే అండి, మీరు బయట ఏ పేస్ట్ అయినా వాడండి, వెనకాల రాసి ఉంటుంది 6 years బిలో ఉన్న పిల్లలు వాడకూడదు అని. ఎందుకంటే లికోటిన్ అనే విష పదార్థాలు ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు పొద్దున్నే లేవగానే ఏం చేస్తారు, కొంచెం ఈ మమ్మీ కొంచెం టేస్ట్ అనిపిస్తుంది నాకు, కొంచెం ఇవ్వు అని మింగేస్తూ ఉంటారు. అదైతే ఎట్లా అంటే రోజు పొద్దున్నే లేవగానే మనం విషం ఇస్తున్నట్టే వాళ్ళకి. 10 cigarettes తాగితే ఎంత మత్తునిస్తుందో ఆ పొద్దున ఎంత తీసుకుంటారో వాళ్ళ తినడం వల్ల అంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. దానివల్ల ఈ పేస్ట్ వాడడం వల్ల మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఏ చిన్నపిల్లల నుంచి అయినా వాడచ్చు. ఇంకొకటి ఏంటంటే దీనివల్ల పండ్ల నొప్పులు ఉన్నా కానీ, పళ్ళు జివ్వుమని లాగడం అలాంటివి ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ వితిన్ 1 weekలో మీకు ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ 60 rupees. ఓకే. 60 rupees అంటే ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? అది 100 grams ఉంటుంది మేడం. 60 rupees మీకు వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మీరు చపాతీ నుంచి మనం టిఫిన్ చేసుకుంటాం మేడం. పొద్దున్నే లేవగానే మనం ఇప్పుడు టిఫిన్ స్టార్ట్ చేస్తాం. టిఫిన్ స్టార్ట్ చేసినామంటే మనం చపాతీయో లేకపోతే ఇడ్లీ దోశ సంథింగ్ ఏదో ఒకటి చేసుకుంటాం. అంటే ఈ చపాతీ చేసుకున్నాం, పూరి చేసుకున్నా, ఈ పిండితో మీరు పూరి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఆశీర్వాద్ ఏదైనా ఉంది అనుకోండి, ఆశీర్వాద్ పీచు పదార్థాలు ఎక్కువ ఉండవు. ఎందుకంటే పైన పొరని తీసేసి సిర్లాక్స్, హార్లిక్స్ వాటికి పంపిస్తారు. ఇది అట్లా కాదు మేడం, మేము రియల్ గా మా కంపెనీకి విజిట్ చేసి డైరెక్ట్ వెళ్లి చూసినాం అనమాట. దీంట్లో పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. 2 రోజులు నానబెట్టి ఆ తర్వాత మొలకలు వచ్చిన తర్వాత దీన్ని ఆరబెట్టేసి తర్వాత మిక్స్ చేస్తారు. అది కూల్ అయిన తర్వాతనే, కూలింగ్ ప్లేస్ లో ఉంచిన తర్వాతనే దీన్ని ప్యాకింగ్ అనేది చేస్తారు. దీనివల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు
నార్మల్గా బయట చపాతీస్ 2 తిన్నా గానీ ఇది 4 తిన్నా గానీ మీకు డైజెషన్ అవుతుంది. ఇంకా పూరీలు తిన్నా గానీ మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. ఓకే. ఫైబర్ కంటెంట్ గురించి ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది మేడం. ఓకే. మీకు డైజెషన్కి ఎక్కువగా పనికొస్తుంది అది. ఓకే. ఇంకా సోప్స్, సాల్ట్ అన్నీ ఉంటాయి మీ దగ్గర అంటే నేను చూసాను కదా, ఒక్కసారి వాటి గురించి కూడా చెప్పండి. సోప్స్ కూడా ఉంటాయి మేడం మా దగ్గర. ఇప్పుడు నార్మల్గా మీరు డవ్ సోప్స్ వాడతారు బయట. డవ్ సోప్ కాస్ట్ ఎంత ఉంది మేడం? 100 గ్రామ్ది 50 నుంచి 60 రూపీస్ ఉంటుంది. నెంబర్ 1 కావాలి అంటే మనకి ఈ నార్మల్గా సెన్సేషన్ ఉంటుంది మన దగ్గర. ఇదేంటంటే మేడం డవ్ కంటే బెటర్ ఉంటుంది. ఎలా అంటే మనం TFM అనేది చూసుకోవాలి వెనకాల. TFM టోటల్ ఫ్యాటీ మెటీరియల్ 76% ఉండి గ్రేడ్ 1 ఉన్నట్లయితే ఇది నెంబర్ 1 క్వాలిటీ సోప్స్ అని మనం గుర్తించవచ్చు. ఆ తర్వాత దీనిపైన గ్రీన్ డాట్ అనేది ఉండాలి. ఇది ఎందుకంటే ఫుల్ వెజిటేరియన్ అని తెలుసుకోవడానికి ఇది మనం ఖచ్చితంగా చూడాలి. ఈ సోప్స్ వాడమనే కాదు, మీరు బయట ఏ సోప్స్ వాడినా ఇవి చూడాలన్నమాట ఫస్ట్. ఆ తర్వాత మన దగ్గర చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఇది నార్మల్గా బయట సంతూర్ చాలా మంది వాడుతూ ఉంటారు. మహేష్ బాబు యాడ్ ఇచ్చి ఇవ్వడం వల్ల అంతా వాళ్ళ మమ్మీ అనగానే సంతూర్ అందరూ వాడేస్తారు. సంతూర్ అనేది అందరు వాడేస్తారు. అలా కాకుండా ఇప్పుడు సంతూర్ సోప్ మీరు వెళ్ళి చూడొచ్చు మీ ఇళ్లలో కూడా. పెద్దదైతే గ్రేడ్ 2 ఉంటుంది, చిన్నదైతే గ్రేడ్ 3 ఉంటుంది అనమాట. మీరు నార్మల్ గా చూస్తే తెలుస్తుంది. ఈ కంటెంట్ ని చూసి మీరు వాడాలి. ఇదైతే డెఫినెట్ గా చూడండి. మా సోప్స్ వాడమనే కాదు, బయట సోప్స్ అయినా సరే. ఇది మైసూర్ శాండిల్ తో సమానం మేడం. ఇంకొకటి కాస్ట్ లో కూడా మీకు తక్కువనే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 30 రూపీస్. ఓకే. ఇది మేడం అలోవెరా మీరు చూస్తున్నారు కదా మేడం. అలోవెరా సోప్స్ కూడా బయట చాలా మంది వాడుతూ ఉంటారు. ఇది కూడా మనకి 32 రూపీస్ కి గ్రేడ్ 1 క్వాలిటీలో 100 గ్రామ్ అనేది లభిస్తుంది. ఓకే. ఇంకా సోప్స్ లో ఎలాంటి ఫ్లేవర్స్ ఉంటాయండి? ఇంకా నీమ్ ఉంటది కదా మేడం, ఎవరికైనా గోకుడ అలాంటివి ఎలర్జీ అలా ఉంటుంది కదా, వాటికి నీమ్ అని సోప్స్ ఉంటుంది. సియోనా అని ఉంటుంది. ఇంకా గ్లీజరిన్ అనేది ఉంటుంది. ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి మేడం. పిల్లలకు సంబంధించి ఏమైనా ఉన్నాయా ప్రొడక్ట్స్? పిల్లలకు సంబంధించింది న్యూట్రీ చార్జ్ కిట్స్ అనేది ఉంటుంది మేడం. న్యూట్రీ చార్జ్ కిట్స్ అంటే ఏంటంటే మేడం, ఇప్పుడు మీరు బయట పీడియాషర్, హార్లిక్స్, బూస్ట్ అన్ని వాడతారు కదా మేడం. ఇప్పుడు నార్మల్ గా అందులో మనం కంటెంట్ చూడాలి మేడం. ఏంటంటే పీడియాషర్ చూడండి, ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది, చాలా మంది యూజ్ చేస్తుంటారు. మీరు టీవీ యాడ్స్, పేపర్ యాడ్స్ చూసి 49 న్యూట్రిషన్స్ ఉంటాయి మేడం ఈ న్యూట్రీ చార్జ్ కిట్స్ లో. పీడియాషర్ లో చూసినట్లయితే 27 న్యూట్రిషన్స్ మాత్రమే ఉంటాయి. ఇంకొకటి దాంట్లో బొటానికల్స్ అనేవి ఉండదు మేడం. ఇంకా ఇందులో 10 బొటానికల్స్ అనేది ఉంటది. DHA కూడా యాడ్ చేసి ఉంటుంది. దీనివల్ల ఒక్క 1 మంత్ వాడిరు అనుకోండి మీ పిల్లలు, అంటే దీన్ని బలవంతంగా వాడించాలి. దీంట్లో షుగర్ లెస్ అన్నమాట. షుగర్ మనం యాడ్ చేసి వాళ్ళకి టేస్ట్ గా చేసి ఇవ్వాలి. అట్లాంటప్పుడు స్టార్టింగ్ వాళ్ళకి కొంచెం తాగము అని మొరాయించినా గానీ తాగించాలి అంటారు. ఇంకొకటి ఏంటంటే మేడం, నార్మల్ గా పిల్లలు DHA అని చెప్పాను కదా నేను ఇప్పుడు. DHA వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళు షార్ప్ గా ఉంటారు. ఇంకొకటి వాళ్ళకి ఆకలి బాగేస్తుంది ఇది తీసుకోవడం వల్ల. ఇంకొకటి మమ్మీ అన్నం అనే టైంకి అడుగుతారు వాళ్ళు ఫుడ్ అనేది. అప్పుడు పిల్లలలో గ్రోత్ అనేది ఎక్కువ వస్తుంది. వాళ్ళని చూసి మనమే మా బాబు ఏంటి ఇలా డిఫరెంట్ అవుతున్నాడు ఈ ప్రొడక్ట్ వల్లనే అనే కాన్ఫిడెంట్ కూడా మీకు వస్తుంది మేడం. ఓకే. అంటే ఇప్పుడు కార్న్ ఫ్లేక్స్ అవి కూడా ఉన్నాయి కదా, అవి ఏంటండి? ఈ కార్న్ ఫ్లేక్స్ నార్మల్ గా చాకోస్ బయట తింటూ ఉంటారు కదా మేడం. అంటే ఇందులో కెమికల్ ఉండదు మేడం, బయట దాంట్లో ఉంటుంది. పిల్లలు ఇంకా కొంచెం తిన్నగానే ఆకలిని చంపేస్తుంది. ఇది అలా కాదు. ఏంటంటే ఇది కొంచెం స్నాక్స్ లాగా ఇచ్చినా గానీ వాళ్ళకు మజల్స్ అనేది డెవలప్ చేస్తుంది మేడం. బయటవైతే మీకు మజల్స్ ని డ్యామేజ్ చేస్తుంది. ఓన్లీ ఆకలిని మాత్రమే తీరుస్తుంది. ఆ తర్వాత లేడీస్ ఏమంటారు, ఫిట్ అండ్ కొంచెం ఫిట్ ఉండాలి అని, స్లిమ్ అవ్వాలి అని అనుకుంటారు కదా, డైట్ చేస్తారు కదా. డైట్ చేసి అన్నం తినకుండా ఉంటే ఏమవుతుంది, వాళ్ళకి ఇంకో రోగం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి గ్యాస్ అనేది ఫామ్ అయ్యి ఈ కడుపు కూడా ఇలా ఉబ్బడం అనేది జరుగుతుంది. అలా డైట్ చేసే వాళ్ళకి ఏం చేయాలి అంటే ఈ కాన్ఫ్లెక్స్ వాళ్ళు ఆ డైట్ టైంలో ఇది తీసుకుంటే చాలు. అంటే ఇప్పుడు బయట కూడా దొరుకుతాయి కదా కాన్ఫ్లెక్స్, వాటికి వీటికి డిఫరెన్స్ అంటే బయట దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మేడం, బయట ఓన్లీ మీకు ఫిట్ గా ఉండడానికి మీకు కావాల్సినంత ఎనర్జీని ఇవ్వదు. ఇది ఎనర్జీని ఇస్తుంది. మీకు అక్కడ ఏదైతే లాస్ అవుతున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేసేస్తుంది. ఇంకొకటి మీకు ఫిట్ అవ్వడానికి కూడా
సహాయపడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు బిస్కెట్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి కదా. బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి మేడం. ఇప్పుడు నార్మల్ గా లేడీస్ కి అయితే ఎక్కువగా ఫేర్ అండ్ లవ్లీ వాడతారు. అవును. ఫేర్ అండ్ లవ్లీ వాడితే ఏంటంటే దాంట్లో ఉన్న కెమికల్ చాలా ఉంటాయి అన్నమాట. ఓకే. ఫేర్ అండ్ లవ్లీలో మనం నార్మల్ గా ఒక 1 వీక్ వాడిన తర్వాత దాన్ని వాడకుండా చూస్తే ఉన్న ఫేస్ ఉండదు, ఇంకా డిఫరెంట్ ఫేస్ అనేది అనిపిస్తుంది. ఇది వాడడం వల్ల మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే కొంచెం చెమటలు వచ్చినట్టుగా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కొంచెం స్కిన్ కి. ఆ తర్వాత మెల్లగా స్మూత్ గా అయి తర్వాత వైట్ గా కూడా కనిపిస్తూ ఉంటారు. బ్లాక్ స్పాట్స్ ఉన్నా గానీ పోతుంటాయి. అదేంటండి నేమ్? ఫ్రెష్ అండ్ షైన్. ఫ్రెష్ అండ్ షైన్. కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి 85 రూపీస్. ఓకే. బ్యూటీ ప్రొడక్ట్స్ దాంతో పాటు బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నారు కదా మేడం, లిప్స్టిక్ గురించి చెప్తాను నేను. లిప్స్టిక్ ఏంటంటే మేడం ఇప్పుడు నార్మల్ గా అందరూ యూజ్ మ్యాట్ వాడతారు ఎక్కువగా. అందులో ఏముంటుందంటే అది 500 కాస్ట్ ఉంటుంది, 1000 ఉంటుంది. లిప్స్టిక్ పోకుండా ఉండాలి అని మ్యాట్ వాడతారు. దాంట్లో పంది కొవ్వుతో చేస్తారు మేడం, అది ఎవరు గమనించరు. దాని వెనకాల రాష్ కూడా ఉంటుంది. కానీ ఇది వెజిటేరియన్. మనం ఏంటి లిప్స్టిక్ పెట్టుకున్నప్పుడు ఎంత ఇది చేసినా గానీ మింగేస్తూ ఉంటాం, దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇది ఫుల్ వెజిటేరియన్, మనం వాడొచ్చు, మింగినా నో ప్రాబ్లం. ఆ తర్వాత లిప్ బామ్ అని ఉంటుంది, బయట కూడా లిప్ బామ్ దొరుకుతుంది. దాంతో పాటు ఈ లిప్ బామ్ పెట్టుకుంటే షైనింగ్ బాగా వస్తుంది. లిప్స్టిక్ కేర్ కి బాగుంటుంది. ఇంకా చాలా సెన్సిటివ్ గా చూస్తాం కదా మేడం, ఏదైనా ముందు ఇలా వచ్చిందంటే అప్పుడే మూసుకుపోతాయి మన ఐస్. ఇప్పుడు కాజల్ ని ఐలైనర్ మనం యూజ్ చేసినామంటే ఒక మంచి ఐలైనర్ ని తీసుకోవాలనే అనుకుంటాం, కానీ బయట దొరికేటవే కదా మనం తీసుకునేది. కానీ ఇది అలా కాదు మేడం, మన ఇవి కూడా వెజిటేరియన్ లోనే దొరుకుతుంది మీకు. మన ఐస్ కి చాలా బాగా పనిచేస్తుంది. దాంతో పాటు కాజల్ కూడా ఉంటుంది, సింధూర్ కూడా ఉంటుంది. ఇది కూడా వెజిటేరియన్ లోనే మీకు లభిస్తుంది. ఓకే. ఇప్పుడు నేను సింధూర్ గురించి చెప్పినా కదా మీకు. సింధూర్ వల్ల ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా మీరు కుంకుమన లేకపోతే బయట దొరికే సింధూర్ పెట్టుకున్నా గానీ ఇక్కడ ఎలర్జీ అనేది వస్తుంది మనకి. అట్లా కాకుండా ఇది మనం పెట్టుకున్నా గానీ ఎలర్జీ అనేది రాదు. ఇంకొకటి మనం వాటర్ లో తడిచినా గానీ ఇట్లా మనకి కిందికి రాదన్నమాట, కారిపోకుండా ఉంటుంది. ఓకే. దాంతో పాటు మనకి ఇప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్ లలో ఫేస్ ప్యాక్ అని ఉంటుంది. ఇప్పుడు చాలా డ్రైగా ఉన్న ఫేసెస్ కి అయితే వీక్లీ 3 టైమ్స్ పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం 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 మనకి చేంజెస్ అనేది వస్తుంది. ఏమన్నా ఇంతకు ముందు ఫస్ట్ టైం పెట్టుకున్నామంటే లోపల నుంచి ఉన్న కొన్ని డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మెల్లమెల్లగా వీక్లీ 3 టైమ్స్ పెట్టడం ఒక 1 మంత్ చేయాలి. 1 మంత్ తర్వాత మీరు వీక్లీ వన్స్ పెట్టినా నో ప్రాబ్లం, మంచిగా స్మూత్ గా అనిపిస్తుంది. రిజల్ట్ చాలా బాగుంటుంది. నేను ఇది బాగా సెల్ చేస్తాను, ఎందుకంటే లేడీస్ కి ఎక్కువగా బ్యూటీ పైన కాన్సన్ట్రేషన్ కదా. ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా వెజిటేరియన్. దాంతో పాటు ఇందులో ఫేస్ వాష్ కూడా ఉంటుంది. ఇప్పుడు బయట హిమాలయ దొరుకుతుంది అని అంటుంటారు, దానికంటే బెటర్ గా ఉంటుంది ఇది. అంటే మీరు ఇవి డైరెక్ట్ వాడతారు కాబట్టి మీకు అంత కాన్ఫిడెంట్. మేము డైరెక్ట్ ఇవన్నీ వాడుతున్నాం కాబట్టి మీకు చెప్తున్నాం. తర్వాత మేము వాడిన వాళ్ళకి ఖచ్చితంగా చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఈ ప్రోడక్ట్ మేము ఏ విధంగా చెప్తున్నామో ఆ రిజల్ట్స్ అన్ని కూడా వాళ్ళకి కనిపిస్తాయి. దాంతో పాటు ఇప్పుడు షాంపూస్, ఆయిల్, ఇప్పుడు కోకోనట్ ఆయిల్ కూడా ఉంటాయి. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ ఉంటుంది. దీంతో పాటు షినాల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అని కూడా ఉంటుంది. వీటి వల్ల కూడా మన హెయిర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత దాంతో పాటు మన దగ్గర షాంపూస్ ఉంటాయి. ఇవి షాంపూస్ అంటే పేర్లు డిఫరెన్స్ ఉంటాయి అంతే. షాంపూస్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు బయట మీరు డవ్ వాటి కంటే కూడా బెటర్ ఇది. లోషన్ కూడా ఉందా? బాడీ లోషన్ కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు బ్యూటీ కేర్ లో ఇది కూడా బాడీ లోషన్స్ ఉంటుంది. ఇది స్కిన్ మనం పెట్టుకున్నామంటే కొద్దిసేపట్లోనే బయటివి ఇట్లా డ్రై అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు బాడీ లోషన్ అంటే మరి మనం ఇప్పుడు చల్లగా ఉన్నప్పుడు చలికాలంలోనే యూజ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు దీనికి చాలా ఫేవరెట్ ఉన్న వాళ్ళు చాలా మంది వస్తుంటారు. ఒక్కసారి వాడితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు. ఓకే. బాడీ లోషన్ వల్ల మనకి ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి మనం మార్నింగ్ స్నానం చేసిన తర్వాత దీన్ని యూజ్ చేసుకున్నామంటే మధ్యలో మనం దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవినింగ్ వరకు మళ్ళీ మనం ఫ్రెష్ అయిన తర్వాతనే యూజ్ చేయొచ్చు. బయట ఏంటంటే
నార్మల్గా మీరు మార్నింగ్ యూజ్ చేసుకున్నాం అనుకో, మనం బయటికి వెళ్ళి కొద్దిసేపటి తర్వాతనే మనం చూసుకుంటే డ్రై అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మనం వెంటనే తీసుకుపోయి మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాం పెట్టుకోవడం అనేది. ఇది అలా కాదు, మార్నింగ్ పెట్టినామంటే ఇంకా ఈవినింగ్ వరకు అలాగే ఉంటుంది. ఆ తర్వాత హనీ ఉంటుంది మన దగ్గర. బయట హనీకి ఈ హనీకి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా మనం హనీ ప్రిపేర్ చేసినప్పుడు ఏదైనా స్పూన్తో మనం పెట్టుకుంటే ఇలా తీసినప్పుడు ఒక లేయర్ లాగా పడుతూ ఉండాలి మన ప్లేట్స్ వరకు. అలా అయితే అది ప్యూర్ హనీ అనేసి. ఇప్పుడు లేయర్ లాగా కాకుండా ఇలా పడుతున్నప్పుడు చుక్కలు చుక్కలు పడ్డాయి అనుకోండి, అందులో కెమికల్ ఉన్నట్టు. అంటే మీరు ప్రాక్టికల్గా బయట దానికి దీనికి కూడా కంపారిజన్ చేసుకోవచ్చు. ఓకే, దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలాగే మన దగ్గర దేవునికి ముట్టించే అగరబత్తులు కూడా ఉంటాయి. ఇంకొకటి నైట్ మనం పడుకునేటప్పుడు దోమలు రాకుండా ఉండాలి అంటే కూడా ప్రతిష్ట నీమ్ అని ఉంటుంది. ఒక 2 మనము డోర్ వేసి లాక్ వేసేసి వెలిగించామనుకోండి, ఒక 1 అవర్ తర్వాత దోమలు అనేవి ఉండవు. మనం నైట్ హాయిగా పడుకోవచ్చు. ఇంకా మన దగ్గర పప్పులు అవి కూడా ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి చూపించండి. మన దగ్గర పప్పులు ఉంటాయి అన్ని రకాలు. ఏంటంటే శనగపప్పు, ఇంకొకటి కందిపప్పు, పెసరపప్పు, దాంతోపాటు మిక్స్డ్ పప్పు. ఇవన్నీ ఉంటాయంటే ఎక్కువ పాలిష్డ్ ఉండదు. ఇంకొకటి మనము ఉడికించేటప్పుడు కొద్దిసేపు ఎక్కువగా ఉడికించాలన్నమాట. ఇప్పుడు నార్మల్గా 4 విజిల్స్లో మీరు కందిపప్పు ఉడికించారు అనుకోండి, ఇది ఒక 6 విజిల్స్ వరకు ఉడికిపోతుంది మీకు. ఇదంతా ఆర్గానిక్ ప్రోడక్ట్. ఇంకొకటి కంటెంట్లో కూడా మీకు వెయిట్లో కూడా మీకు ఏం మోసం అనేది జరగదు. ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ ప్యాకింగ్లో ఇస్తారు. అంటే ఈ ప్యాకింగ్ ఎందుకు ఉంటుందంటే, బయట మీరు డిమార్ట్లలోకి వెళ్ళండి, ఇట్లా పోసి ఉంటుంది. అంటే దాంట్లో మనము తీసుకొని జోకించుకొని వస్తూ ఉంటాం. అంటే దాంట్లో ఎంత కెమికల్ ఉంది అనేది మనం తెలుసుకోం. ఆ పప్పు తీసుకెళ్లి చూడండి, మీకు 3rd క్వాలిటీ ఉంటుంది మీకు బయట పప్పులో అయితే. ఇది నెంబర్ 1 క్వాలిటీలో దొరుకుతుంది మీకు ఇక్కడ. దాంతోపాటు మనకు చిల్లీ పౌడర్ కూడా ఉంటుంది. ఇది కూడా మనకు ఏంటి క్యాన్సర్ రానివ్వకుండా కాపాడుతుంది. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు లోపల ఉన్న వైట్ పొర అనేది, ఆ వైట్ తీగ ఏదైతే ఉంటుందో అది తీసి మిక్స్ చేసి ఇస్తారు. ఎందుకంటే దానివల్ల క్యాన్సర్ అనేది వస్తున్నందు. బయట అయితే దానివల్లనే కదా కారం వస్తుంది అంటారు, కానీ అది రాంగ్ అసలు. దీనివల్ల క్యాన్సర్ అనేది రాకుండా కాపాడుతుంది మనకి. దాంతోపాటు మనకు ధనియా పౌడర్ కూడా లభిస్తుంది. ఇంకొకటి జీరా కూడా ఉంటుంది. ఆ తర్వాత మనకి రసోయి తడక అంటే ఇది అన్ని సబ్జీ మసాలా లాగా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు కొంచెం కారం కొంచెం తక్కువ అయినా కానీ ఇది కొంచెం వేసేసుకుంటే మనకు అది ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇది మనం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు గరం మసాలా కూడా ఉంటుంది మనకి. ఓకే, ఇంకొకటి కాఫీ, టీ పౌడర్, హల్దీ కూడా ఉంటుంది. ఓకే, ఈ హల్దీలో ఏంటంటే, ఇప్పుడు మనం నార్మల్గా బయట హల్దీ కూడా తీసుకుంటాము, స్వస్తిక్ అని తీసుకుంటాం. దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు మా కొమ్ములు కూడా పట్టించుకోవచ్చు, మనము దంచుకొని చేసుకుంటున్నామని అంటున్నాం. కానీ అది దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు నార్మల్గా కొమ్ములు తెచ్చుకొచ్చి మనం నానబెట్టి దంచేసుకుంటాం, కానీ దాని ఉన్న పైన ఉన్న పొట్టునైతే తీయలేం. కానీ ఇదేంటంటే పైన ఉన్న పొరను తీసేసిన తర్వాత లోపల అయితే ఏదైతే ఉంటుందో రెడ్ కాండంని ఇది మిక్స్ చేసి మనకు అందియడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దీనికి నేను రియల్ గా చూసేసి వచ్చాను. టీ పౌడర్ కూడా ఉంటుంది కదా. ఆ తర్వాత మనకి టీ పౌడర్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా లేడీస్ ఏం చేస్తారు, పొద్దున్నే పని అంతా చేసిన తర్వాత వాళ్ళకు టిఫిన్ తినడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. అబ్బా కొంచెం నేను అలసిపోయాను, టీ తీసుకోవాలి అనేసి అనుకుంటారు. ఆ తర్వాత టీ తీసుకొని టీ తాగిన తర్వాత ఏమని ఆకలిని చంపేస్తుంది. అదే ఆఫ్టర్నూన్ వరకు తీసుకొస్తుంది అదే టీ అనేది. ఇదేంటంటే మనము ఒక 2-3 రోజుకి 4 టీ తాగినా గానీ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు. ఆ తర్వాత దీనివల్ల ఆకలి వేయకుండా ఉండదు, మన ఆకలిని కూడా చంపేయకుండా ఉండదు. దీని తర్వాత మనం రిలాక్స్ ని ఇస్తుంది ఓన్లీ, కానీ మనకు హెల్త్ కి ఏ ఎఫెక్ట్ ఉండదు దీనివల్ల. దాంతోపాటు మనకి అలాగే కాఫీ పౌడర్ కూడా ఉంటుంది. దీంట్లో మనకి హ్యాండ్ వాష్ కూడా ఉంటుంది, దొరుకుతుంది మనకి. తర్వాత సర్ఫ్ కూడా మనకు ఫ్లేవర్స్ ఉన్నాయి. సర్ఫ్ కూడా ఫ్లేవర్స్ ఉంటుంది. ఇది నింబూరా అని అంటది కదా బయట, దానికి ఈక్వల్ ఉంటుంది. ఇంకోటి ఇది సర్ఫ్ ఎక్సెల్ అని అంటారు కదా బయట, సర్ఫ్ ఎక్స్ లో మనకు దొరుకుతుంది. ఇది బయట మనం సర్ఫ్ ఎక్సెల్ దానికంటే రేట్ లో కూడా తక్కువ ఉంటుంది, క్వాలిటీలో నెంబర్ 1 ఉంటుంది. ఏదైనా ప్రోడక్ట్ నేను నెంబర్ 1 అని చెప్తున్నాను కాదు,
మీరు ఒక్కసారి యూజ్ చేసారంటే మీకే అర్థమవుతుంది. దానికి మళ్ళీ మనకి ఒక చిన్న ప్యాక్ కూడా ఉంటుంది. ఓకే, ఇది 270 రూపీస్. ఎన్ని కేజెస్ ఉంటుంది అది? ఇది 2 కేజెస్. 270 రూపీస్. 270 రూపీస్ 2 కేజెస్. ఇది బయట వాషింగ్ మిషన్ నాగార్జున బాబుని చూసి బాగా ఏరియల్ యూజ్ చేస్తూ ఉంటారు అన్ని వాషింగ్ మిషన్లలో. ఏరియల్ కంటే కూడా బాగుంటుంది ఇది, ఏరియల్ లాగానే సేమ్. ఇంకొకటి మనకు డిష్ వాష్ బార్ ఉంటుంది బయట. విమ్ జెల్ అని ఉంటారు, విమ్ అనేది వాడుతూ ఉంటారు కదా. విమ్ వాడితే ఇన్ని బాసనలు తోమేస్తాము అనేసి మీరు యాడ్ చూసి యూజ్ చేస్తుంటారు. ఒక్కసారి దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా మనము కట్టెల పొయ్యి మీద చేసిన బ్లాక్ ఉంటుంది చూడు, అది కూడా క్లీన్ అయిపోతుంది దీంతో. ఓకే. ఆయిల్ ఇంకొకటి మన దగ్గర ఆయిల్ చెప్పనా? చెప్పండి, అన్ని ఆమ్లా చెప్పండి. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి కదా మీ దగ్గర. ఆమ్లా క్యాండీ ఉంటుంది మన దగ్గర. ఇది స్వీట్ అన్నమాట, డ్రై ఫ్రూట్స్. ఇది సి విటమిన్ అనేది మనకు లభిస్తుంది. బయట దానికి దీనికి డిఫరెంట్ అనేది, మన దగ్గర అయితే కెమికల్ లేదు. బయట దానికి దీనికి మీరు తిని కూడా చూడొచ్చు. ఓకే అండి, ఇప్పుడు నేను అన్ని ప్రోడక్ట్స్ గురించి చెప్పాను కదా. దాంతోపాటు మన దగ్గర నెంబర్ 1 కుకింగ్ ఆయిల్ ఉంటుంది, వంట నూనె. ఇప్పుడు నార్మల్ గా మనం పొద్దున్నే కుకింగ్ ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అసలు ఏంటి, ఒకరు ఫ్రీడమ్ వాడుతూ ఉంటారు, ఇంకొకరు విజయ, చాలా బ్రాండ్స్ ఉన్నాయి మనకి. గోల్డ్ డ్రాప్, ఫ్రీడమ్, చాలా బ్రాండ్స్, సన్ డ్రాప్, అవి అన్ని ఉన్నాయి కదా. ఇది ఎందుకు వాడడం అంటే అసలు మెయిన్ మీరు గోల్డ్ డ్రాప్, సన్ డ్రాప్, ఫ్రీడమ్ ఇవి దేంతో తయారవుతుంది అదొక అవగాహన అనేది రావాలి మనకి. నార్మల్ గా మనం బయట ఏదైనా ఆయిల్ మనం తీసుకున్నాం, గానుగపై నుంచి తీసుకుంటున్నాం. ఇప్పుడు పల్లి నూనె తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్, అయితే ఒక 3 కేజెస్ పల్లీలు అయితే మనకు 1 కిలో ఆయిల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ 3 కేజెస్ పల్లీలు ఎంత కాస్ట్ ఉందండి? ఇప్పుడు బయట 3 కేజెస్ పల్లీలకి 300 రూపీస్ అయితే ఉంటుంది. ఇప్పుడు గానుగైన 3 అనుకుందామండి, అయినా కానీ గానుగైనా మనకు ఫ్రీ చేసి ఇస్తాడు ఆయన. ఆ ప్రాసెసింగ్ అంతా తీసుకొని చేసిస్తాడు. అయినప్పటికీ మనకు ఆయిల్ 180 రూపీస్, 150, 160, 170లో ఎలా సాధ్యం అవుతుంది? అదొక్కసారి మనం ఆలోచించడం స్టార్ట్ చేసినామంటే దాని గురించి అవగాహన మీకు వచ్చేస్తుంది. ఇదేంటంటే అండి, రైస్ బ్రాన్ ఆయిల్, హెల్త్ గార్డ్ ఆయిల్ అంటే ఇప్పుడు ఇది ఏ విధంగా తయారవుతుంది అనేది మీకు ఒక క్లారిఫికేషన్స్ ఇస్తాను. ఇదేంటంటే తౌడు నూనె అండి. ఇంతకు ముందు మన ముత్తాత తాత వాళ్ళు 30 years బ్యాక్ ఎలాంటి రోగాలు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ ఇప్పుడు మనం అయితే ఏంటుంది, 30 years రాగానే మనకు కాళ్ళ నొప్పులు, గ్యాస్, షుగర్, బీపీ. 30 years బిలో ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఇప్పుడు. అంటే మనం తింటున్న ఫుడ్ ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు అవగాహన తీసుకోండి. ఇప్పుడు పొద్దున్న లేవంగానే మనం ఏదైనా కర్రీ చేసుకోవాలన్నా, ఏదైనా టిఫిన్ చేసుకోవాలన్నా ఆయిల్ని కంపల్సరీ యూజ్ చేస్తాం. అంటే మన చేతులతోనే మన బాడీలోకి విషాన్ని ఎంట్రీ చేస్తున్నాం అన్నమాట. ఇది నార్మల్ గా ఈ హెల్త్ గార్డ్ రైస్ బ్రాండ్ ఆయిల్ మీకు కూడా ఇందులో ఏంటి అనేది, అసలు ఇదేంటి, ఇది ఇంత ప్యూర్ ఆయిల్ అనేది కూడా మీకు ఉండొచ్చు. ఏంటంటే మీరు మీ ఆయిల్లో కూడా చూసుకోండి, ఈ ఒరిజినల్ అనేది ఉండాలి. 1400 mg అనేది ఉంటుంది. మెయిన్ గా ఏంటంటే ఇక్కడ చూడండి, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అన్నమాట, పోలో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. ఈ 3 కంటెంట్స్ కూడా మనకు బ్యాలెన్స్డ్ గా ఉండాలి, ఏ ఆయిల్ అయినా సరే. అది ఈ 3 కంటెంట్స్ బ్యాలెన్స్డ్ గా ఉంది అంటే మనం ఏ రోగాన బారిన పడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మనం హార్ట్ నుంచి కాపాడుతుంది ఈ 3 కూడా బ్యాలెన్స్డ్ గా ఉంది అంటే. ఇంకొకటి దీంట్లో షుగర్ కూడా ఉండదు. ఒరిజినల్ అనేది 1400 mg లో మనకు లభిస్తుంది. మీరు మీ ఇంట్లో ఉన్న డబ్బాల పైన గానీ, మీ ఇంట్లో ఉన్న ప్యాకెట్స్ పైన కానీ వెళ్ళి చూడొచ్చు, మీకు 1400 mg ఉన్న ప్రోడక్ట్ మీకు ఉందా మీ ఇంట్లో అనేసి. ఓకే అండి, నేను ఇప్పుడు ఒరిజినల్ ఇంత ఉండాలి అని చెప్పాను కదా. దీనివల్ల ఏంటి అసలు బెనిఫిట్స్ అంటే, మనం ఇప్పుడు కొన్ని సూక్ష్మ జీవులు అయితే ఏదైతే మన బయట నుంచి మన బాడీలోకి ఎంట్రీ అవుతుందో దాన్ని టోటల్ గా ఇది క్లీన్ చేసేస్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అది క్లీన్ చేయడం వల్లనే ఈ బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం ఏవి రాకుండా మనకు కాపాడుతుంది. ఇంకొకటి మనం ఫ్యాట్ కూడా తగ్గుతుంది దీనివల్ల. ఈ ఒక్క ఆయిల్ వల్ల మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. వెయిట్ లాస్ కూడా అవుతుందండి. వెయిట్ లాస్ కూడా మీకు అవుతుంది. ఇంకొకటి జిడ్డు ఉండదు మనకి, ఇంకా మన చేతులకు అంటుకోదు. ఇప్పుడు నార్మల్ గా మీరు బండ మీద వేయండి, కుక్ చేసినప్పుడు మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ ఆయిల్ ని వాడడం స్టార్ట్ చేయండి.
మీకు జిడ్డు అని అనిపించదు. ఇంకొకటి మనము ఆ పాత్రలో ఏదైతే ఉందో మనము నార్మల్ గా వాటర్ తో కడిగేసిన, చేతులు వాటర్ తో కడిగేసినా ఓకే, మనకు అంత జిడ్డు అనిపించదు. ఇంకొకటి పొగ రాదనమాట. ఇది ఎన్నిసార్లు డీప్ ఫ్రై చేసినా కానీ బ్లాక్ అవ్వదు. ఇది దీంట్లో ఉన్న ప్రత్యేకత ఇది. మనం వాడిన తర్వాత దీని గురించి మనకు తెలుస్తుంది. ఓకే మేడం. దాంతోపాటు మనకు సంజీవని చ్యవన్ప్రాష్ అని ఉంటుందండి బయట. అయితే ఇది సంజీవని అనేది ఈ ప్రోడక్ట్ బయట మీకు చ్యవన్ప్రాషాలో దొరుకుతుంది. ఇదేంటంటే అండి, నార్మల్ గా మనము లేడీస్ కి అయితే ఎవరైనా సరే మనం నార్మల్ గా మన గర్భసంచి ఏదైతే ఉందో దాని డస్ట్ మొత్తం క్లీన్ చేస్తుంది. ఇంకొకటి చాలా మంది దీన్ని వాడడం వల్ల కొంతమందికి పీసీఓడి ప్రాబ్లం లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా దీనికి వాడడం వల్ల వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ నుంచి క్లియర్ అయ్యి వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా వచ్చిందంట. అంటే మేము ప్రెగ్నెన్సీ వస్తుంది అని దీని గురించి అనలేం, కాకపోతే అలాంటి చేంజెస్ కూడా వచ్చే అవకాశం దీనివల్ల ఉంది అనేసి నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను. ఆ తర్వాత ఇప్పుడు అలోవెరా ఉంది కదండి. ఇప్పుడు నార్మల్ గా ఫ్యాట్ ఉన్న వాళ్ళు, నేను ఫ్యాట్ గా ఉన్న చాలా నేను దిగిపోవాలి అనేసి ఉన్న వాళ్ళు ఈ అలోవెరా జ్యూస్ ఏదైతే ఉందో మార్నింగ్ ఒక స్పూన్ వాటర్ లో కలిపేసి తాగిన తర్వాత మనకి స్కిన్ గ్లో రావడం గానీ, ఇప్పుడు అలోవెరా మనం నార్మల్ గా బయట కూడా వాడుతూ ఉంటాము. దానివల్ల ఏ ఏ బెనిఫిట్స్ అయితే ఉందో దీనివల్ల మాత్రం 100% మీకు బెనిఫిట్స్ అనేది లభిస్తుంది. ఫ్యాట్ ని కూడా రిమూవ్ చేసేస్తుంది. ఇంకొకటి గ్లోని ఇస్తుంది, స్కిన్ ని చాలా స్మూత్ గా ఉంచుతుంది. ఓకే, షుగర్ లెవెల్ ని కూడా ఏమన్నా ఉంటే దాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకోటి గిలోయ్ తులసి అని ఉంటుంది. ఇది ఒక ప్రోడక్ట్. గిలోయ్ తులసి అంటే ఒక తులసి ఏ విధంగా పనిచేస్తుంది? గిలోయ్ తులసి అంటే నార్మల్ గా మనము మార్నింగ్ తాగేసి, ఇప్పుడు కొంతమంది నాకు అంటూ ఉంటారు, నేను ఇచ్చిన కస్టమర్స్ అంటే వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ కూడా ఉంటాయి. ఆ కిడ్నీలో స్టోన్స్ కూడా వాళ్ళకి తగ్గిపోతుంది. ఇంకొకటి ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్. ఎంత అంటే అంత చాలా బాగా పనిచేస్తుంది. నార్మల్ గా తులసి ఏ విధంగా మనం తులసిని ఏ విధంగా పూజిస్తాం, ఫీవర్ ఉన్నా గానీ, కోల్డ్ ఉన్నా గానీ, నార్మల్ గా జలుబు ఉన్నా గానీ టోటల్ గా ఈ తులసి తగ్గించేస్తుంది. ఆ తర్వాత మన దగ్గర అలాగే బిస్కెట్స్ కూడా ఉంటాయి. టోటలీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఈ బిస్కెట్స్లలో. ఇది మన ఆయిల్ తో, అంటే ఈ హెల్త్ గార్డ్ ఆయిల్ తో నేను చెప్పాను కదా, ఈ పిండితోనే తయారు చేయడం అనేది జరిగింది. ఈ పిండి ఈ ఆయిల్ తోనే ఈ బిస్కెట్స్ ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. అంటే బయట బిస్కెట్స్ చూడండి మీరు, నార్మల్ గా తిన్న తర్వాత ఇక్కడ మనకు అతుక్కుపోతాయి. కానీ బిస్కెట్స్ అలా కాదు. నార్మల్ గా మనం తిన్నా గానీ బానే ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా అతుక్కుపోతాయి కదా మనకి బిస్కెట్స్ అనేది, ఏంటి అది మొత్తం పామ్ ఆయిల్ తో చేస్తూ ఉంటారు. అంటే మనం తిన్నప్పుడు దానికి దీనికి ఈ విధంగా కూడా మనం డిఫరెంట్ చూడొచ్చు. దాంతో పాటు మన దగ్గర జీరా బిస్కెట్స్ కూడా ఉంటాయి. టోటల్ గా అన్ని రకాల ఐటమ్స్ మీ దగ్గర దొరుకుతాయి అనమాట. సాల్ట్ కాడ నుంచి అన్ని. సాల్ట్ లో ఏంటంటే అయోడిన్ లెవెల్స్ చూడాలి మనం వెనకాల. ఇప్పుడు 20 to 30 లోపల మనకు అయోడిన్ దొరుకుతుంది ఇందులో. అంటే ఇప్పుడు 30 ఉంది అంటే 15% మనం వేడి చేసినప్పుడు అది ఆవిరిలో వెళ్ళిపోతుంది. 15 అనేది మన బాడీకి అందుతుంది. అదేవిధంగా బయట చూడండి మీరు 50 ఉంటుంది. 7.5 ఎగిరిపోతుంది, 7.5 మన బాడీకి అందుతుంది. దానివల్లనే మనకు థైరాయిడ్ అవి రావడం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా మా కస్టమర్స్, సబ్స్క్రైబర్స్, మా వ్యూవర్స్ ఎవరైనా చూసి ఏవైనా ఆర్డర్ చేయాలంటే ఎలా? మీ నంబర్ ఏదైనా ఇస్తారా? వాట్సాప్? నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. నాకు వాట్సాప్ పెడితే నేను వాళ్ళకు కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళు నాకు డైరెక్ట్ నేను ప్రాసెస్ ఏంటి చెప్తారు. ప్రాసెస్ అనేది వాళ్ళకు నేను చెప్తాను. దీని గురించి మీ నంబర్ ఒకసారి చెప్పండి. మీ నంబర్ చెప్పేసేయండి. నా నెంబర్ వచ్చేసి 9441392838. నేను డిస్క్రిప్షన్ లో నంబర్ ఇస్తాను. ఓకే అండి, ఇంతేనా అండి మీ ప్రోడక్ట్స్ వచ్చేసి? మా ప్రోడక్ట్స్ వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయండి. టాయిలెట్ క్లీనర్స్ కానీ, ఫ్లోర్ క్లీనర్స్ కానీ, ఇంకొకటి డిష్ వాష్ బార్స్ కానీ, తర్వాత వచ్చేసి చూపించచ్చా అండి? చూపించండి. నార్మల్ గా బట్టల సబ్బులు 2 ఫ్లేవర్స్ లలో దొరుకుతుంది మనకి. ఆ తర్వాత డిష్ వాష్ బార్స్ చేశారు కదండి. ఇప్పుడు మనకి ఫ్లోర్ క్లీనర్ ఇది వచ్చేసి బ్లూ లిక్విడ్ అండి. ఉజాలా టైప్. ఉజాలా టైప్. ఇంకా తర్వాత మనకి పాతకాలంలో యూజ్ చేసిన బెల్లం సబ్బు అంటారు అలాంటిది. ఇంకోటి డిష్ వాష్ లిక్విడ్ కూడా. తర్వాత వచ్చేసి మోగ్రా ఫినాయిల్ కూడా ఉంటుంది మన దగ్గర.
ఇంకొకటి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. దాంతో పాటు మనకి మల్టీపర్పస్ పర్ఫ్యూమ్ కూడా దొరుకుతుంది, మల్టీపర్పస్ క్రీమ్ కూడా దొరుకుతుంది. ఇది కూడా అలోవెరా. ఇంకా హెల్తీ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి మేడం ఓకే మన దగ్గర. హెల్తీ ప్రొడక్ట్స్, న్యూట్రిషన్స్ కూడా లభిస్తాయి. ఈ గామా ఒరిజినల్ కూడా ఉంటుంది. ఇది ఏంటంటే మెయిన్ గా 17 రకాల రోగాలకు పనిచేస్తుంది. బాడీలో ఏ డిసీజ్ ఉన్నా గానీ, మెయిన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే తొందరగా తీసుకోవచ్చు దీన్ని. 6 months కంటిన్యూస్ గా యూజ్ చేసిరనుకో, వాళ్ళకి ఒకవేళ తగ్గకపోతే అంటే వేర్ల నుంచి తీసేస్తుంది. అలా తగ్గకపోతే నేను మనీ బ్యాక్ కూడా ఇస్తాను 6 months వాడినంత. ఓకే ఓకే ఇంకొకటి చిల్లీ, హల్దీ, పాపడ్స్, చాలా ప్రొడక్ట్స్, స్వీట్స్ కూడా ఉంటాయి, మిక్చర్స్, స్వీట్ కూడా ఉంటుంది మన దగ్గర. సోన్ పాపడ్, సోన్ పప్పడి, ఇంకా బుజ్జాని మిక్చర్స్, ఇంకొకటి దూద్ స్వీట్స్, ఇంకా గులాబ్ జామ్. టోటలీ ఆర్గానిక్ మేడం మనకు లభించేవి. ఈ కాకరా అని ఉంటది, స్నాక్స్ టైప్. గ్రీన్ టీ కూడా లభిస్తుంది మనకి. ఓకే ఇంకా జామ్ కూడా లభిస్తుంది. ఈ జామ్ కూడా దొరుకుతుంది మన దగ్గర. ఇంకొకటి బాస్మతి రైస్, ఆర్గానిక్ ఇవి కూడా. ఓకే ఇంకా మనకి మల్టీగ్రెయిన్ ఆటా. మల్టీగ్రెయిన్ ఆటా అంటే 12 ingredients తో లభిస్తుంది మేడం మన దగ్గర. ఓకే స్టార్టింగ్ లో మీరు ప్లేన్ ఆటా చూపించారు కదా. స్టార్టింగ్ లో నేను మీకు ప్లెయిన్ ఆటా చూపించాను. బయట చూడండి 7 ingredients తోనే ఉంటుంది. మన దగ్గర మీకు 12 ingredients తో దొరుకుతుంది ఈ ఆటా అనేది. దాంతో పాటు మనకి డ్రై గార్లిక్ అని ఇడ్లీలలో తినే పొడి కూడా దొరుకుతుంది. ఇంకొకటి పిల్లలు నార్మల్ గా బయట మ్యాంగో ఫ్లేవర్ తో ఆరెంజ్ తాగుతూ ఉంటారు కదా, మనకు 2 flavors లో దొరుకుతుంది, మ్యాంగో, ఆరెంజ్ లలో. ఓకే అండి, ఇవి టోటల్ గా హెల్త్ కి ఎలాంటి ప్రాబ్లం అయితే రావు. ప్రాబ్లం ఏది రాదు మేడం. మీకు హెల్త్ కి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కూడా ఈ డిసీజ్ మీకు మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. అండ్ మీ వెబ్సైట్ కూడా ఉంటుంది కదా, ఏదైనా డౌట్ ఉన్నా చెక్ చేసుకోవడానికి. చేసుకోవచ్చు మేడం. యూట్యూబ్ లో మీరు తెలుసుకోవచ్చు. యూట్యూబ్ లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తారు, వేరే వాళ్ళు కూడా చేస్తుంటారు. అవును మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. JRCM.